ఎన్డీఏ కూటమి మరోసారి 400 లోక్సభ స్థానాలు గెలిచి మూడోసారి వరుసగా కేంద్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలో 12 సీట్లు గెలుస్తామంటున్న ఎన్వి సుభాష్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజధానికి మరొకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఇక ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అమిత్ షా షెడ్యూల్ గురించి. సార్ చెప్పండి సార్, అమిత్ షా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు మరియు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు రేపు మొత్తం రోజంతా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకు కనీసం 10 నుంచి 12 స్థానాలు పార్లమెంట్ స్థానాలు రావాలని చెప్పి రేపు పొద్దున ఇంపీరియల్ గార్డెన్ సిక్ విలేజ్లో సికింద్రాబాద్లో సోషల్ మీడియా వాలంటీర్స్ తోటి సమావేశం జరుగుతుంది. సోషల్ మీడియా అనగానే ఆ సోషల్ మీడియా ఇంపార్టెన్స్ మనం ఏ విధంగా ప్రజల దగ్గర కావాలని చెప్పి ప్రజలకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా మరి వారికి సమాచారం ఇవ్వటందుకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో 3 గంటలకు రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్స్ స్థాయి సంబంధించిన అధ్యక్షులు కమిటీ మెంబర్స్ అందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పార్లమెంట్ స్థానాలు మనం గెలవాలి, ఏ విధంగా ప్రజల దగ్గర కావాలి, ఏ విధంగా మోదీ గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే దాని మీద విస్తృతంగా మరి సుమారు 1.5-2 గంటలు అమిత్ షా గారు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్ మీటింగ్ కూడా మరి రాబోయే కాలంలో మనం అనుసరించాల్సిన వ్యూహాలు, మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు అంటే మొత్తం ప్రచారాలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కనుమరుగైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. భారతదేశంలో మొత్తం జనాలు అందరూ కనుక చూసుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీను నరేంద్ర మోదీ గారిని మూడోసారి హ్యాట్రిక్ విజయంగా అత్యధిక స్థానాలు మరి గెలుపొందాలని చెప్పి లక్ష్యంగా రేపు అమిత్ షా గారు తెలంగాణ లోపల మనం భారతీయ జనతా పార్టీను తప్పకుండా కనీసం 12 స్థానాలు గెలవాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి మనకు మేమంతా మరి కార్యకర్తల దగ్గర నుంచి నాయకులందరూ కూడా ప్రిపరేటరీ మీటింగ్లో మేము ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఒక్క జిల్లాకి వెళ్ళినా, మండలికి వెళ్ళినా కూడా మేము వస్తామని చెప్పి వాలంటీర్స్ కానివ్వండి, పోలింగ్ బూత్ సంబంధించిన వ్యక్తులు కమిటీ మెంబర్స్ కానివ్వండి, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనగానే మొన్న జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇది చిన్న ఎన్నికలు, సరే ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి మరి పెద్ద ఎన్నికలు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఓటేస్తామని చెప్పి ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు, మెంటల్గా వారు ప్రిపేర్ అయిపోయినారు. సో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు. ఇప్పుడు దేశంలో 10 ఏళ్ళు సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరారని అనుకుంటున్నారా? రానున్న ఎన్నికల్లో దేశంలో కావచ్చు, రాష్ట్రంలో ఎన్ని సీట్లు సాధించారు? చూడండి, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు మోదీ గారు. 2019లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినారు, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టింది, చెప్పింది, అడగంది కూడా చేసినారు. ఇంతకుముందు ఏంటంటే వందే భారత్ గురించి చెప్తున్నారు, అట్లా అడగంది కూడా చేసినారు అన్నమాట. సో ఈసారి కంప్లీట్గా 100% నమ్మకం ఏముందంటే యూపీఏ మన అంటే ఎన్డీఏకు 400 స్థానాలు పైన వస్తాయి. భారతీయ జనతా పార్టీకి స్వయంగా 370 నుంచి 350 నుంచి 370 వస్తాయని చెప్పి మాదైతే నమ్మకం. వాళ్ళు చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి జత కలిపినారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి మేము. సో 400 స్థానాలు అనేది తప్పకుండా వస్తుంది. మోదీ గారు హ్యాట్రిక్ విజయం సాధిస్తారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా? రాష్ట్రంలో 10 నుంచి 12 డెఫినెట్గా వస్తాయి పార్లమెంట్. మొన్న అసెంబ్లీలో మీరు వెనుకబడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అవి వివిధ కారణాలు ఉండొచ్చు, చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో గురించి మనం ఎందుకంటే మాకు రావాల్సిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోయింది, అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము. ఇంకా వేరే ఏంటంటే విశ్లేషించుకుంటున్నాం, తెలుసుకున్నాం తప్పులు, దాంట్లో మనం ఏ విధంగా తప్పులు చేసినామని దాన్ని మనం క్లోజ్ చేయడానికి మనం ముందుకెళ్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు రాను సార్? 1-2 డేస్ నోటిఫికేషన్ 1-2 డేస్లో రావచ్చు. సో ఇది మరి ఇక భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు, బీజేపీకి సంబంధించిన మీడియా అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ చెప్తున్నారు. ఇంకా మరొకసారి కూడా దేశంలో అధికారంలోకి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమితో 400 స్థానాల్లో విజయం సాధించి మూడోసారిగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, న్యూస్ 360 బీజేపీ.